సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పెట్రోల్ పోసి ఆ పాప అంచెకు రాకుంటే నా చెల్లెలమ్మా నీ చెల్లెలు ఎట్లా చంపుతీవిరా అంటే పడిపోతున్నాడు వాడు. నేను ఆ పిల్లని చూపెట్టుకొని బతుకుతుండే నాకున్న ఒక్క పిల్లని కూడా కూర్చోబెట్టాడు తండ్రి. పెట్రోల్ పోసి అంటించినాడంటే తండ్రి. నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది రాఘవేంద్ర చేతిలో ఇంటర్ విద్యార్థిని లారీ దారుణ హత్యకు గురైంది. ఈ నేపథ్యంలో మృతి చెందిన లారీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మార్చురికి తరలించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్చురి ప్రాంగణం అయితే బంధుమిత్రుల రోదలతో మారుమోగిపోతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ మృతి చెందిన విద్యార్థిని లహరి బంధుమిత్రులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము ఇన్నే ఉన్నాం సార్, ఏం జరిగినది తెలియదు. వాళ్ళు తోలుకొచ్చింటే సుండికొచ్చినాం అని ఏం జరిగినది తెలియదు. తల్లికి అడగండి సార్, కొంచెం ఆమె తెలియదు, ఎవరికి తెలియదు. ఆమె ఆ ఊర్లో ఉంది, మేము ఈ ఊర్లో ఉన్నాము. ప్రధాన డిమాండ్ ఏమమ్మా ఇప్పుడు? ప్రాణానికి ప్రాణం కావాలంతే, మాకు ప్రాణానికి ప్రాణం కావాలా. పిల్లని తీసుకొని వస్తారా సార్? ఉండేది ఒక కూతురు, భర్తని 2 ఏళ్లకి భర్తను పోగొట్టుకొని పిల్లప్పుడు చనిపోయినాడు. ఆమె ఎట్లా బ్రతకాలా ఇప్పుడు? 15 ఏళ్ల పిల్లని పోగొట్టుకుంటే ఆమె ఎట్లా బతకాలా? నాకున్న ఒక్క పిల్లని కూడా కూర్చోబెట్టాడు తండ్రి. వచ్చినాడేమో నా పిల్ల కాడికి వచ్చి నోట్లో పట్ట చెక్కి పెట్రోల్ పోసి అంటించినాడంటే తండ్రి. వాడిని ఖచ్చితంగా చంపాలా తండ్రి. వాడిని చంపేసే వరకు వాడిని కలగొట్ల కదా. ఇంట్లోకి పోయి పెట్రోల్ మా పాపకి ఎట్ట చేసినాడో పెట్రోల్ పోసి వానికి కూడా అదే పని చేస్తాం. అంటే వాడు అబ్బాయి గత కొన్ని రోజులుగా మీ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తెలిసిందమ్మా. మీకు ఆ విషయం తెలుదమ్మా? అక్క నా చెల్లెలు అంటున్నాడు. ప్రేమ అనలేమనే పట్టుకుంటే కూడా పొద్దున నా చెల్లెలమ్మా నీ చెల్లెల్ని ఎట్ట చంపుతీవిరా అంటే పడిపోతున్నాడు వాడు. ఎట్ట చేసినాడు చంపినానని అది కదా చంపక ముందుకు మొత్తం అబ్బాయిది కలగొట్లా అంటాం. మరి నందికొట్కూరుకు ఎలా వచ్చారు? మాకెట్లా తెలుసు సార్? నేను రామల్ల చెప్పిన తర్వాత వీళ్ళు పోయినారు సార్. రామల్లకోట వీళ్ళది. రామల్లకోట నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చదివించుకుంటున్నది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవుతుంది. ఈమెకేం తెలుస్తుంది సార్ ఏదైనా? వాళ్ళ అమ్మమ్మలకు కూడా ఏం తెలుసు సార్? చీకట్లో 3 గంటలప్పుడు ఆ పాప ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలని చెప్పి వేరే రూమ్ లో చదువుకుంటున్నది. వాకిండ్లు వాళ్ళ కొట్టి పెట్రోల్ పోసి ఆ పాప అంకెకు రాకుంటే నోట్ల బట్టలు పోసి పెట్రోల్ పోసి అంటియడం ఏమి మంది వాకిండ్లు వాళ్ళ కొట్టడం ఏమి దుర్మార్గం కాదే. ఒక ఊరు కాదే, ఒక ఉండూరు అన్న అయితే ఏదో ఉండూరు పరిచయం ఉంటది అన్నది. వంది కలగొట్ల ఇది రామల్లకోట. ఎట్లా పరిచయం సార్? ఇది ఒక కాలేజ్ కాదు, ఒక ఇంట్లో కాదు, ఇంటి నుండి జరుగుతుంది. ఆ పాప ఒక ఊరన్న అయితే మేము ఆ పాప ఏం చెప్పలే, ఇట్లా పరిస్థితి అని కూడా చెప్పలే. మరి రాత్రి 3 గంటల సమయంలో పెట్రోల్ పోసే సమయంలో ఆ ఇంట్లో ఎవరు లేరమ్మా? అవ్వ తాత ఉన్నారు, వాళ్ళు వేరే ఇంట్లో రూమ్ లో వండుకున్నారు. ఈ రూమ్ లో చదువుకొని కానీ వచ్చిందంట సార్. వాడు చంపుతారు అనుకుంటదే. వాడికి ఏం పోన్నామంటే ప్రేమించింటే కదా. మళ్ళా తెలియదు వాడు ఎట్ట ఇండ్లు చూసినాడో, అవతాత ఇండ్లు ఎట్ట వచ్చినాడో ఏం తెలుసు సార్. మాకైతే తెలియదు వానికి ఎంత ప్రేమ ఉండేదో. సార్ మీరు పట్టుకొని వానికి శిక్ష చేయండి సార్. వాడిని పట్టుకుంటారు. నాకు మనసు ఎంత, నాకున్న ఒక్క పిల్లని కొంచెం నేను ఆ పిల్లని చూపెట్టుకొని బతుకుతుండే సార్. ప్రేమోన్మాది రాఘవేంద్ర చేతిలో దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని లహరి మామ వాసు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సార్ ఏం జరిగిందండి? నాకు ఉదయం తెలిసింది ఇప్పుడే, ఇట సంగతి ఇట జరిగింది, ఇట కాల్చుకొని ఇట కాల్చి చంపినారు అనేది తెలిసింది. వాళ్ళు అవ్వ తాత వాళ్ళు ఉన్నారు. ఇతల పక్క రూమ్ లో పాప చదువుకునికి వచ్చింటే ఇట వాళ్ళ నోట్లో పట్ట పెట్టేసి పెట్రోల్ పోసి అంటించినారు అనేది తెలిసింది నాకు వార్త. ఇప్పుడు నాకు తెలిసినంత ప్రధాన డిమాండ్ ఏమండి? ఇప్పుడు ఏం న్యాయం కావాలి? వాడు దొరకాలనేది, మంచి దొరికితే ఏమనేది మాట్లాడతామని. మంచి దొరకాలా అని, ఏమి ఎందుకు చేసినట్టు, ఏమంతా దొరికితే మేలు అని మాట్లాడాలని. అంతే. దొరికిస్తారా లేదా, ఇట ఎంతమంది చేయగలుగుతాడు అని అడుగుతున్నా. వానికి ఆ పాపకి ఏం పాక ఎందుకలా చేసినాడు, ఏమిటి గట్ట చేసినట్టు? ఇలాంటి ఘటనల నేపథ్యంలో అసలు సమాజంలో మహిళలకు రక్షణ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ఈ మృతురాలి కుటుంబీకులు చెబుతున్నారు. అంటే ఈ ఘటన కారకుడైన ప్రేమోన్మాది రాఘవేంద్రను కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లా.